హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ కేఎల్ నాయుడు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టూడెంట్స్, మనం ఈ వీడియోలో మనకి ఈఏపీ సెట్ అండ్ మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఈఏపీ సెట్ అండ్ తెలంగాణలో అయితే ఎంసెట్ ఎగ్జామ్స్ అనేవి సో కంప్లీట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. సో రిజల్ట్ వచ్చాక మనకి ప్రాసెస్ ఏంటంటే కౌన్సిలింగ్. సో ఖచ్చితంగా కౌన్సిలింగ్ లో మనం ఏ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఏదైనా ఒక సర్టిఫికేట్ అనేది మనం మిస్ అయిపోయింది అనుకోండి, మనకి ఇమీడియట్లీ రావాలంటే రాదు. సో దానికోసం అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో ఒక లైక్ ఇవ్వండి, మీకు ఇది 100% అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎంత ఎర్లీగా ఈ వీడియో అనేది మీకోసం చేయడం జరుగుతుందంటే, ఇప్పుడు ఏదైనా మనకు ఒక సర్టిఫికేట్ కావాలి, ఇప్పుడు ఏం కావాలి, ఏదో ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. మనం అప్లై చేస్తే మినిమం ఒక 20 డేస్ ఆర్ 30 డేస్ 1 మంత్ తీసుకున్న ఆశ్చర్యపోకలే, మినిమం 15 to 20 డేస్ అనేది టైం తీసుకుంటుంది. ఓకేనా. సో ఇలా మనకు స్టడీ సర్టిఫికేట్స్ కావాలి, మనం ఎక్కడెక్కడో స్టడీస్ అనేవి కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం. సో మరి మనకి ఈ ఎర్లీగా మనకి సర్టిఫికేట్స్ కావాలంటే ముందుగానే మనం ఒకసారి అక్కడికి మనం ఏ స్కూల్ అయితే చదువుకున్నామో సో అక్కడికి వెళ్ళి స్టడీ సర్టిఫికేట్ ని తెచ్చుకోవడం, లేకపోతే మన కాలేజ్కి వెళ్ళి స్టడీ సర్టిఫికేట్స్. సో ఇలాగ మనకి టీసీ అని, మార్క్స్ మెమోస్ అని, 10th క్లాస్ ఇంటర్మీడియట్, సో ఇలాగ డిఫరెంట్ సర్టిఫికేట్స్ అనేవి మనకు కౌన్సిలింగ్ అవసరం. కాబట్టి సో ముందుగానే మీకోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో క్లారిటీగా వినండి. మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్నింటిని ఇప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి. మీ దగ్గర ఏమున్నాయి, ఆల్రెడీ కాలేజీలో మీరు ఇచ్చేసిన సర్టిఫికేట్స్ ఉంటే వాటిని కూడా మీ మెమోస్ తో పాటు అవి కూడా తెచ్చుకోండి. సో ఇలా ఇప్పుడు మీకు ఓకేనా. సో కౌన్సిలింగ్ కి మనకి ఏ సర్టిఫికేట్లు ఉండాలో చెప్తాను. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, మీ ఆధార్ ఉంది కదండి, ఆధార్ అనేది ఖచ్చితంగా మీరు ఒరిజినల్ ఉండాలి. ఓకేనా, ఒరిజినల్ ఉండాలి. ఒరిజినల్ తో పాటు మీరు జెరాక్స్ తీసుకోవచ్చు. ఒరిజినల్ ఖచ్చితంగా ఆధార్ అనేది ఉండాలి. సో ఆధార్ ని మీ దగ్గర ఉంటది కనుక ఒక దగ్గర పెట్టేసుకోండి. ఇది ఫస్ట్ అండి. సెకండ్ వన్ ఏంటి అంటే, ఓకే ఇప్పుడు మీరు ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నారు కదా, ఓకేనా. ఎంసెట్ ఆర్ ఈఏపీ సెట్, ఈఏపీ సెట్ ఓకేనా, హాల్ టికెట్ ఉంచుకోవాలండి మీరు. ఓకేనా, ఖచ్చితంగా మీరు హాల్ టికెట్ ని మీ దగ్గర భద్రంగా దాచుకోవాలి. సో ఫస్ట్ వన్ ఆధార్ తీసుకుంటారు. సెకండ్ వన్ మీరు ఏదైతే ఎగ్జామ్ రాసుకున్నారో, మీరు ఎగ్జామ్ హాల్ టికెట్ పట్టుకెళ్లారో ఆ హాల్ టికెట్ ని ఓకేనా భద్రంగా ఉంచుకుంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే, సో ఇప్పుడు దీంతో పాటు మీకు రిజల్ట్ వచ్చాక ర్యాంక్ కార్డ్ వస్తుంది కదా, ర్యాంక్ కార్డ్ ఒకటి ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ ర్యాంక్ కార్డ్ ఎలా వస్తుందంటే, మీ రిజల్ట్ వచ్చాక ఈ ర్యాంక్ కార్డ్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనండి. సో ర్యాంక్ కార్డ్ ని మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని కూడా భద్రంగా ఉంచుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు ఆల్రెడీ మీరు మీ దగ్గర మేబీ సర్టిఫికేట్స్ ఉండకపోవచ్చు. ఈ సర్టిఫికేట్స్ ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్ కాలేజీలో సబ్మిట్ చేస్తుంటే సో వాటిని ఒకసారి వెరిఫై చేసుకోండి. ఏముండాలంటే 10th క్లాస్ ఓకేనా, 10th క్లాస్ ఆర్ ఎస్ఎస్సి అంటాం కదండి, ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉండాలి. మార్క్స్ మెమో. సో దీన్ని ఒరిజినల్ అండ్ జెరాక్స్ రెండు పట్టేసుకోండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే, ఓకేనా. సో ఇప్పుడు ఎస్ఎస్సి తో పాటు ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా, సో ఇంటర్ మార్క్స్ మెమో తీసుకోవాలి. ఓకేనా, 10th క్లాస్ మార్క్స్ మెమో తీసుకోవాలి, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో తీసుకోవాలి. ఓకే, దాంతో పాటు ఓకేనండి 6th క్లాస్ నుంచి మీరు ఎక్కడైతే ఏ స్కూల్ అయితే మీరు 6th నుంచి ఇంటర్ ఓకేనా 10th వరకు ఆ స్కూల్లో మీరు స్టడీ సర్టిఫికేట్ తీసుకోవాలి. స్టడీ సర్టిఫికేట్స్ మీరు తీసుకోవాలి. ఓకేనా. సో దాంతో పాటు నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇప్పుడు మరి ఇంటర్మీడియట్ కూడా మీకు కంప్లీట్ అయిపోతుంది కదా, కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి సో ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ మీరు ఏ కాలేజ్ అయితే చదువుకున్నారో సో అక్కడికి వెళ్ళి ఈ మార్క్స్ మెమోతో పాటు ఈ స్టడీ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. ఓకేనా. సో ఇదొకటి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే, మరొక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ టీసీ. ఓకేనా, ఇంటర్మీడియట్ టీసీ మీకు ఇక్కడ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అవసరం. ఎందుకంటే మీకు 10th క్లాస్ టీసీ మీ దగ్గర ఉండదు. 10th క్లాస్ టీసీ అనేది ఇన్ కేస్ మీకు ఎవరైనా ఉండాలనుకున్నా సరే అది ఓకేనా, అది మీ దగ్గర ఉండదు. ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చెయ్యాలంటే
మీరు కాలేజీలో 10th క్లాస్ టీసీని అప్లై చేస్తేనే మీకు ఇంటర్మీడియట్ టీసీ అనేది వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్ రిలీవ్ అవుతారు కాబట్టి మీ దగ్గర ఏ టీసీ ఉంటుంది అంటే ఇంటర్మీడియట్ టీసీ అనేది ఉంటుంది. ఇంటర్మీడియట్ టీసీ కూడా మీరు తీసుకోవాలి. ఏ కాలేజీలో అయితే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో ఆ కాలేజీలో ఇంటర్మీడియట్ టీసీ కూడా మీరు తీసుకోవాలి. ఓకే, సో వీటితో పాటు ఇంకేం కావాలో చూద్దాం. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా, క్యాస్ట్ సర్టిఫికేట్. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మరి పాతదైతే ఓకే యాక్సెప్ట్ చేస్తారు, బట్ ఏంటంటే మీ సేవలో తీసిందై ఉండాలి. అది గుర్తుంచుకోండి. మీకు ఆల్రెడీ మనకి ఇప్పుడు ఆన్లైన్ సర్టిఫికేట్స్ ఉండాలి. సో ఇక్కడ రీసెంట్ అయితే మాత్రం మంచిది. ఈ రీసెంట్ గా వచ్చే ఓకేనా క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు ఇప్పుడు రీసెంట్ గా అప్లై చేసుకోండి, నష్టమే లేదు. ఇంకా చాలా టైం ఉంది. మీకు దగ్గరలో ఉండే మీ సేవ సెంటర్కి వెళ్తే వాళ్ళే అప్లై చేసేస్తారు. సో మీరు ఒక 20 days లో మీకు అది మాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. వచ్చాక డౌన్లోడ్ చేసుకుంటారు. సో ఫ్రెష్ గా అంటే రీసెంట్ గా వచ్చింది కనుక దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా, దీంతో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీరు మీ సేవలో అప్లై చేసుకోండి. ఇది మాక్సిమం 6 months దీని యొక్క వ్యాలిడిటీ. నాకు తెలిసి 6 months దీని యొక్క వ్యాలిడిటీ కనుక ఇది కూడా రీసెంట్ గా చేసింది మాత్రమే ఉండాలి. ఇది కూడా రీసెంట్ గా ఎప్పుడైతే ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ రాశారు కదా, సో మీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాక ఓకే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్యాస్ట్ కి ఇన్కమ్ కి అప్లై చేసుకోండి. ఓకే, ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఓకే, సో మీకు ఇన్ టైంలో మీకు ఒక 1 or 2 months లో ఇది మీకు కౌన్సిలింగ్ ఉంటుంది కనుక సో ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇది. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే జనరల్ గా రేషన్ కార్డు కూడా ఉంచుకోండి. రేషన్ కార్డు ఉంటేనే బెటర్. ఈ వైట్ రేషన్ కార్డు ఎవరి దగ్గర అయితే ఉంటుందో, ఈ రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు మీ దగ్గర ఉందనుకోండి, ఈ వైట్ రేషన్ కార్డు వల్ల యూజ్ ఏంటి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా సరే ఇది పనిచేస్తుంది. ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా పనిచేస్తుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటాము అంటే మీకు ఖచ్చితంగా కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు సబ్మిట్ చేస్తే మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది వస్తుంది. అంటే మీకు స్కాలర్ అవసరం లేదు అంటే ఎంప్లాయీస్ కానీ ఓకేనా ఓసీ కేటగిరీలో ఉన్న వాళ్ళు కానీ అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ లేని వాళ్ళు కానీ ఓకేనా అదే ఈబీసీ సర్టిఫికేట్స్ అంటే వాళ్ళకి ఉండవు, వాళ్ళు ఎవరు అంటే గవర్నమెంట్ వాళ్ళకి ప్రొవైడ్ చేయదు. సో అటువంటి వాళ్ళకి కొన్ని అవసరం లేదు. ఏంటంటే క్యాస్ట్ అని ఓకేనా క్యాస్ట్ ఉంటుంది, బట్ అది కూడా అవసరం ఉండదు. ఇన్కమ్ సర్టిఫికేట్ అని రేషన్ కార్డ్ అని సో ఇటువంటి అవసరం ఉంది. ఇవి అందరికీ కామనే, ఇటువంటి వాళ్ళకి అవసరం లేదు. ఓకే, సో ఇది. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు ఇంకా మీకు రేషన్ కార్డు అదే వైట్ రేషన్ కార్డు ఉంటే ఇది కూడా ఒరిజినల్ అండ్ జెరాక్స్ కాపీలు తీసుకుంటారు. సో ఇది కూడా ఇవన్నీ కూడా ఒరిజినల్స్ అండ్ జెరాక్స్ కాపీస్ మీ దగ్గర కంపల్సరీ ఉండాలి. ఓకేనా, మీకు అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే మీకు వీటితో పాటు పిహెచ్ సర్టిఫికేట్స్ కానీ ఓకేనా మీ స్పోర్ట్స్ ఎన్సిసి సర్టిఫికేట్స్ కానీ ఆ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ ఓకేనా మీ దగ్గర కానీ ఉంటే మీరు వాటితో పాటు వాటిని కూడా సబ్మిట్ చేయొచ్చు. ఎందుకు సబ్మిట్ చేయాలి అనుకుంటే ఎందుకు వీటి యొక్క యూజ్ ఏంటి అంటే ఖచ్చితంగా మీ కౌన్సిలింగ్ మీకు అంటే రిజర్వేషన్స్ అనేవి ఉంటాయి. ఈ రిజర్వేషన్ కోటాలో మీకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అది కూడా ఒక బెనిఫిటే. కనుక మీ దగ్గర ఇటువంటి సర్టిఫికేట్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే ఓకేనండి వాటిని కూడా మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే మీకు బెటర్ గా అంటే సీట్ అనేది రావడమే జరుగుతుంది. ఓకే, సో ఇంకా అంటే మాక్సిమం అవసరం ఉండవు. ఏంటంటే ఫొటోస్ కూడా మాక్సిమం ఉంచుకోండి. అవసరానికి మీ పాస్ ఫొటోస్ ఉంటాయి కదండి, ఈ ఫొటోస్ కూడా ఒక 3 photos వరకు 3-4 photos మీ దగ్గర ఉంచుకోండి, అవసరానికి పనికి వస్తాయి. ఓకే, సో ఇది కూడా రీసెంట్ గానే ఫొటోస్ తీసుకోండి. అలాగే ఇప్పుడు ఇలా కాకుండా ఇప్పుడు మనం అందరం రెగ్యులర్ గా చదువుకున్నాం. ఓకేనా, రెగ్యులర్ గా చదువుకున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, ఇప్పుడు అలా కాకుండా డిస్టెన్స్ మోడ్ లో కానీ చదువుకున్నారు. డిస్టెన్స్ మోడ్ లో ఎవరైతే చదువుకున్నారో సో వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేయాలంటే ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉంచుకోవాలి. రెసిడెన్సీ అనేది ఓకేనా సర్టిఫికేట్ చేయించేసి ఉంచాలి. ఖచ్చితంగా రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి అవసరం. ఎందుకంటే వాళ్ళకి ఈ స్టడీ సర్టిఫికేట్స్ ఇవేమి ఉండవు కాబట్టి సో ఖచ్చితంగా మరి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంటే ఏ ఏరియాకి వాళ్ళు చెందిన వాళ్ళు తెలియాలంటే ఖచ్చితంగా వాళ్ళకి రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మనం మన స్టూడెంట్స్ అంటే ఏపీ స్టూడెంట్స్ తెలంగాణ వెళ్ళాలన్నా తెలంగాణ స్టూడెంట్స్ ఏపీ రావాలన్నా సో వాళ్ళు మరి ఏం చేయాలంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. రెసిడెన్స్ అంటే నాన్ లోకల్ కింద వస్తారు కనుక సో నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రెసిడెన్సీ సర్టిఫికేట్ ని కంపల్సరీ సబ్మిట్ చేయాల్సి వస్తుంది.
ఓకేనా. సో ఇక్కడ చూడండి మీకు ఇన్ని సర్టిఫికేట్స్ అనేది అవసరం అండి, కొంచెం ఎక్కువే. సో ఈ వీటన్నింటిని మీరు గ్యాదర్ చేశాక ఓకేనా, స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే మీకు ఇప్పుడు ఇందులో ఏ సర్టిఫికేట్స్ అయితే మనం చెప్పుకున్నామో ఈ సర్టిఫికేట్స్ అన్ని మీ దగ్గర ఉంచుకొని మాక్సిమం మీరు ఏం చేస్తారంటే ఒక 4 to 5 సెట్స్ జెరాక్స్ తీసుకోండి. ఓకే, 4 to 5 సెట్స్ జెరాక్స్ తీసుకోండి. అక్కడ మీకు ఒక 3-4 సెట్స్ అనే అవసరం అవుతాయి. ఈ 3-4 సెట్స్ అనే అవసరం అవుతాయి కనుక సో ఖచ్చితంగా మీరు ఇది తీసుకుంటే వాళ్ళకు ఒక 3 సెట్స్ ఇచ్చారనుకోండి, మీ దగ్గర ఇంకో 2 సెట్స్ ఉంటాయి మీకు అవసరానికి, అవి పనికి వస్తూ ఉంటాయి. ఎందుకంటే మీ దగ్గర సర్టిఫికేట్స్ అప్పుడు ఉండకపోవచ్చు, ఎందుకంటే మీరు కాలేజీకి సబ్మిట్ చేస్తారు కనుక మీరు ఏదైనా జాబ్ కి అప్లై చేసుకోవాలన్నా సో ఖచ్చితంగా మీకు ఆ సర్టిఫికేట్స్ అనేవి యూజ్ అవుతాయి కనుక ఈ జెరాక్స్ సెట్స్ మాత్రం మీరు ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోవాలి. ఓకేనా. లేదంటే ప్రతిసారి కాలేజీలోకి వెళ్ళి మనకు సర్టిఫికేట్లు కావాలంటే వాళ్ళు ఇవ్వరు కనుక మీరు ఖచ్చితంగా మీరు ఒక 2-3 జెరాక్స్ సెట్స్ మీ దగ్గర ఉంచుకోండి. సో ఇవి మాక్సిమం మీకు ఉండాల్సిన సర్టిఫికేట్స్ అండి, మీకు ఇవి ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఎందుకంటే ఎంత ఎర్లీగా చెప్పడం అంటే ఇవి మీరు అప్లై చేసి అవి వచ్చేటప్పుడు టైం పడుతుంది కనుక సో ఖచ్చితంగా అందుకని కొంచెం ఎర్లీగా మీకు గుర్తు చేయడం అయితే జరిగింది. ఓకే స్టూడెంట్స్, సో ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఒక కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.